హాయ్ గైస్, హాయ్ టు ఆల్. నేను మీ సురేష్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పార్ట్స్, రాజ్యాంగంలో భాగాలు. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 12 షెడ్యూళ్ళ గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాము. ఈరోజు వచ్చేసి పార్ట్స్ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగంలో పార్ట్స్ గురించి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మరి? 22 పార్ట్స్ ఉంటాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 22 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 25 పార్ట్స్ అయినవి. 25 పార్ట్స్. ఓకే, 22 నుంచి 25 ఇవి టాలీ చేద్దాం. ఫస్ట్ కొత్తగా ఎన్ని యాడ్ అయినవి, ఎన్ని డిలీట్ అయినవి ఇది చూద్దాం ఒకసారి. మనకు వచ్చేసి 7th పార్ట్, రాజ్యాంగంలో 7th పార్ట్ డిలీట్ అయిందండి. రాజ్యాంగంలో 7th పార్ట్ 1956 7వ రాజ్యాంగ సవరణ ద్వారా డిలీట్ అయింది. ఓకేనా? అంటే 22లో నుంచి ఒకటి పోయింది, 21. ఓకే, 21 ఉన్నాయి. నెక్స్ట్ కొత్తగా యాడ్ అయినవి ఏంటి? కొత్తగా 4 పార్ట్లు యాడ్ అయినవి. భారత రాజ్యాంగానికి 4 భాగాలు యాడ్ అయినవి కొత్తగా. అవేంటో చూద్దాం మరి. 4th ఏలో ప్రాథమిక విధులు. 4th ఏలో అండ్ 14 ఏలో ట్రిబ్యునల్స్. 4 ఏలో ప్రాథమిక విధులు, 14 ఏలో ట్రిబ్యునల్స్. ఇవి రెండు ఒకే రాజ్యాంగ సవరణ. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగానికి యాడ్ చేశారు. నెక్స్ట్ ఇంకొక 2 ఉన్నాయి కదా. ఇంకో 2 వచ్చేసి 9th ఏలో ఒకటి. 9th ఏలో మున్సిపాలిటీల నిర్మాణము. 9th ఏలో మున్సిపాలిటీల నిర్మాణము. ఇది ఎప్పుడు యాడ్ చేశారు మరి? 1992 74వ రాజ్యాంగ సవరణ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 9th బిలో సహకార సంఘాల నిర్మాణం. ఇది ఎప్పుడు? 2012 97వ రాజ్యాంగ సవరణ. ఓకేనా? ఇవి 4 యాడ్ చేశారు భారత రాజ్యాంగానికి. ఈ 4 భాగాలు యాడ్ అయినవి. ఈ భాగం ఎలిమినేట్ అయింది. 7వ భాగం ఎలిమినేట్ అయింది. మిగతా 4 భాగాలు యాడ్ చేశారు. టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 25 పార్ట్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 25 పార్ట్స్. మీకు ఏ బుక్లో కూడా ఇంత డీటెయిల్డ్గా లేదండి. ఇంత డీటెయిల్డ్గా ఏ బుక్లో కూడా రాసలేదు. నేను ఎతికి మరీ రాశాను ఇంత క్లియర్గా. మీకు ఈజీగా అర్థమైపోతుంది చూస్తే. ఓకేనా? ఇది కొత్తగా యాడ్ చేసినవి ఏంటి మళ్ళీ ఒకసారి చూద్దాం. 4 ఏలో ప్రాథమిక విధులు, 14 ఏలో ట్రిబ్యునల్స్. ఇవి రెండు 1976 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వచ్చేసి 9th ఏలో మున్సిపాలిటీల నిర్మాణం. 9th బిలో సహకార సంఘాలు. మున్సిపాలిటీల నిర్మాణం వచ్చేసి 1992 74వ రాజ్యాంగ సవరణ. సహకార సంఘాలు వచ్చేసి 2012 97
97వ రాజ్యాంగ సవరణ 2012 97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలు నిర్మాణం అనేది యాడ్ చేసుకున్నాం. ఓకే, క్లియర్. ఇప్పుడు టాలీ అయిపోయిందా? 22 నుంచి 25కి ఎలా వచ్చామనేది. ఒకటి ఎలిమినేట్ అయిపోయింది, 4 యాడ్ అయినవి, టోటల్గా 25 ప్రజెంట్గా ఉన్నది. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. మనం ఒక్కొక్క పార్ట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 25 పార్ట్స్లలో ఒక్కొక్క పార్ట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే, ఫస్ట్ పార్ట్లో ఏముంది మరి? భారత రాజ్యాంగం ఫస్ట్ పార్ట్లో ఏముంది? ఫస్ట్ పార్ట్ వచ్చేసి కేంద్రము, రాష్ట్రాలు, భూభాగాలు అని చెప్పి ఉంటుందండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి కేంద్రము, రాష్ట్రాలు, భూభాగాలు అని చెప్పేసి ఉంటుంది. ఆర్టికల్స్ వచ్చేసి 1 to 4 ఆర్టికల్స్ ఫస్ట్ భాగానికి చెందినవి. ఇందులో ఏముంటాయి? కేంద్రము, రాష్ట్రాలు, భూభాగాలు, మన రాష్ట్ర సరిహద్దులతో పాటు రాష్ట్ర సరిహద్దులు, భూభాగ సరిహద్దులతో పాటు అంతరిక్ష సరిహద్దు మరియు సముద్ర జలం మీద ప్రాదేశిక జలాల సరిహద్దు కూడా ఉంటుంది. వీటన్నిటికి కలిపి భారత సార్వభౌమాధికారం ఉంటుంది. ఓకేనా? అంతరిక్ష సరిహద్దు ఉంటుంది, భూ సరిహద్దు ఉంటుంది, సముద్ర సరిహద్దు ఉంటుంది. ఇది మొత్తం కలిపేసి ఈ వివరాలు మొత్తం మనకి పార్ట్ 1లో ఉన్నాయి. ఈ వివరాలన్నీ వచ్చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పార్ట్ 1లో ఉన్నాయి. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది మరి? ఆర్టికల్ 1 భారతదేశం అనేది రాష్ట్రాల సమ్మేళనం అని చెప్తుంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, చేరిక, రాష్ట్రాల సరిహద్దు పెంపు, సరిహద్దు తగ్గించడం, ఈ మొత్తం కూడా ఈ పార్ట్లోకి వస్తాయండి. పార్ట్ 1లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2. పార్ట్ 2 ఏం చెప్తుంది? పౌరసత్వం గురించి చెప్తుంది పార్ట్ 2. ఆర్టికల్స్ వచ్చేసి 5 to 11. భారతదేశంలో పౌరులు ఉన్నారు, వాళ్ళకి పౌరసత్వం ఉంటుంది కదా. ఆ పౌరసత్వం అనేది ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఎన్ని సంవత్సరాలు శాశ్వత నివాసం ఉంటే పౌరసత్వం వస్తుంది, విదేశాల్లో ఎన్ని సంవత్సరాలు ఉంటే పోతుంది, ఈ వివరాలన్నీ చెప్పి ఇందులోకి వస్తుందండి. ఓకేనా? ఆర్టికల్ 11 గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఆర్టికల్ 11 పౌరసత్వానికి సంబంధించిన అన్ని విషయాలు పార్లమెంట్ ఆధీనంలో ఉంటాయని చెప్తుంది ఆర్టికల్ 11. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసింది మూడో పార్ట్ ఏంటది? ప్రాథమిక హక్కులు. ఎక్కడి నుంచి తీసుకున్నాం? ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి తీసుకున్నాం. ఆర్టికల్స్ వచ్చేసి 12 to 35 అండి. ఓకేనా? ప్రాథమిక హక్కులు మనకి ఏమేమి హక్కులు ఉన్నాయి ఏంటని చెప్పేసి డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఏ ఎగ్జామ్ అయినా సరే చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, ప్రాథమిక హక్కులు 12 to 35. నెక్స్ట్ వచ్చేసి 4th 4వ భాగంలో ఏమున్నాయి మరి? ఆదేశిక సూత్రాలు 4th పార్ట్. ఆర్టికల్స్ వచ్చేసి 36 నుంచి 51. ఓకేనా? 36 నుంచి 51 ఆదేశిక సూత్రాలు. సంక్షేమ రాజ్య భావన అనేవి ఇందులో చెప్పబడతాయి. ఆదేశిక సూత్రాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సంక్షేమ రాజ్య భావన ఆదేశిక సూత్రాలు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4A ఇందాక చెప్పుకున్నాం కదా. 4Aలో ఏముంది? ప్రాథమిక విధులు. 4Aలో ప్రాథమిక విధులు. ఓకేనా?
ఆర్టికల్స్ 51A ఉన్నాయి. ఆర్టికల్ 51A ఉన్నాయి. ఈ పార్ట్ అనేది మనకి రాజ్యాంగానికి యాడ్ చేయబడింది. 4A స్టార్టింగ్లో లేదు, యాడ్ చేయబడింది. ఎప్పుడు యాడ్ చేయబడింది? 1976 42వ రాజ్యాంగ సవరణ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు అండి. స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4A పార్ట్లో ప్రాథమిక విధులు యాడ్ చేసుకున్నాం మనం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పార్ట్లో ఏముంది? కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తుందండి. 5వ పార్ట్. ఆర్టికల్స్ వచ్చేసి 52 దగ్గర నుంచి 151, 52 నుంచి 151 వరకు కేంద్ర ప్రభుత్వము. ఇందులో ఏముంటాయి? రాష్ట్రపతి, పార్లమెంటు, సంబంధించినవన్నీ 5వ పార్ట్లో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవన్నీ 5వ పార్ట్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 6వ పార్ట్లో ఏమున్నాయి మరి? రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఉన్నాయి. 152 నుంచి 237 వరకు అండి. ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల ఇన్ఫర్మేషన్ చెప్తుంది ఇది. 6 వచ్చేసి 7 డిలీట్ అయిపోయిందండి. 1956 7వ రాజ్యాంగ సవరణ డిలీట్ అయిపోయింది. 8వ భాగము 8 ఏం చెప్తుంది మరి? 8వ భాగం ఏం చెప్తుంది రాజ్యాంగంలో? కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చెప్తుందండి. 8 వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చెప్తుంది. ఆర్టికల్స్ వచ్చేసి 239 నుంచి 241 అండి. ఓకేనా? కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చెప్తుంది ఇది. ఓకే, నేను ప్రతిరోజు క్లాస్ స్టార్టింగ్లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈరోజు అడగటం మర్చిపోయాను, ఇప్పుడు అడుగుతున్నా చూడండి. భారతదేశంలో ప్రజెంట్గా ఎన్ని రాష్ట్రాలు మరియు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? అర్థమైంది కదా క్వశ్చన్? ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? కామెంట్ చేయండి నాకు. భారతదేశంలో మినిమం క్వశ్చన్. కొద్దిగా ఈ మధ్య సంస్కరణలు జరిగినాయి కాబట్టి ఆ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. చెప్పండి, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? ఓకే, ఎక్కడనో 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 239 to 241 అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి ఏంటది? 9వ భాగంలో ఏమున్నాయి మరి? 9వ భాగంలో ఏమున్నాయి? పంచాయతీల గురించి ఉందండి. పంచాయతీల నిర్మాణము 243 నుంచి 243A to 243O వరకు ఆర్టికల్స్. 243A నుంచి 243O వరకు ఉంటాయి 9లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటది? 9A. 9Aలో ఏమున్నాయి? మున్సిపాలిటీల నిర్మాణము కొత్తగా యాడ్ చేయబడిన పార్ట్ ఇది. ఇందులో వచ్చేసి 243P to 243ZG వరకు ఉంటాయండి ఆర్టికల్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 9th B, ఇది కూడా కొత్తగా యాడ్ చేయబడింది. 9th Bలో సహకార సంఘాల నిర్మాణం ఉంటుంది. సహకార సంఘాల నిర్మాణం 9th B. ఇందులో వచ్చేసి 243ZH నుంచి ZT వరకు ఉంటాయండి ఆర్టికల్స్. సహకార సంఘాల నిర్మాణం 9A 9B కొత్తగా యాడ్ చేయబడిన పార్ట్స్ ఇవి 2. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి టెన్త్ పార్ట్ అండి, 10వ భాగము. 10వ భాగం ఏం చెప్తుంది? రాజ్యాంగంలో 10వ భాగము షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన గురించి చెప్తుంది. ఆర్టికల్స్ వచ్చేసి మనకి 244 అండ్ 244(1) అండి. ఓకేనా? షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన. నెక్స్ట్ వచ్చేసి 11వ భాగం ఏం చెప్తుంది? కేంద్ర రాష్ట్ర సంబంధాలు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, శాసన మరియు పరిపాలన సంబంధాల గురించి చెప్తుందండి ఇది. ఆర్టికల్స్ వచ్చేసి 245 నుంచి 263. కేంద్ర రాష్ట్ర సంబంధాలు 245 నుంచి 263. ఇది వచ్చేసి శాసన మరియు పరిపాలన సంబంధాలు మాత్రమే ఇవి. నెక్స్ట్ వచ్చేసి 12వ భాగం కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు. ఓకేనా? ఇది 264 నుంచి 300 వరకు ఉంటుందండి. ఓకేనా? 264 నుంచి 300 వరకు ఉంటుంది 12వ భాగం. నెక్స్ట్ వచ్చేసి 13వ భాగం ఏం చెప్తుంది? అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్యాలు. అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్యాలు. ఆర్టికల్స్ వచ్చేసి 301 నుంచి 307 వరకు అండి. ఓకేనా? ఆర్టికల్స్ వచ్చేసి 301 నుంచి 307 వరకు ఉంటాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి 13 అయిపోయినాయి కదా మనకి. 14వ పార్ట్ ఏం చెప్తుందంటే, 14వ పార్ట్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర సర్వీసుల గురించి చెప్తుందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, తొలగింపు, ఈ విధమైన అంశాల గురించి చెప్తుంది. ఆర్టికల్స్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మరి? 307 నుంచి 323 వరకు అండి. ఓకేనా? 307 నుంచి 323 వరకు. నెక్స్ట్ వచ్చేసి 14A ఏం చెప్తుంది? ట్రిబ్యునల్స్ గురించి చెప్తుందండి. ఇది కొత్తగా యాడ్ చేసుకున్నాం మనం, ట్రిబ్యునల్స్ అనే పార్ట్. 323A, 323B ఈ ఆర్టికల్స్ ట్రిబ్యునల్స్ సంబంధించినవి. 323A, 323B. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసింది 15. భారత రాజ్యాంగం 15వ పార్ట్ ఏం చెప్తుంది? ఎన్నికల సంఘం గురించి చెప్తుందండి. ఎన్నికల సంఘం నిర్మాణం. ఆర్టికల్ 324, 324 నుంచి 329 వరకు అండి ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆర్టికల్స్. ఓకేనా? ఎన్ని అయిపోయాయి మనకి? 15 అయిపోయాయి. 16వ పార్ట్ వచ్చేసి సంక్షేమ యంత్రాంగం అండి. సంక్షేమ యంత్రాంగం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, చాలా ప్రాముఖ్యత ఉంది దీనికి. సంక్షేమ యంత్రాంగం. సంక్షేమ యంత్రాంగం ఆర్టికల్స్ వచ్చేసి 330 నుంచి స్టార్ట్ అవుతాయి. 330 నుంచి 342. ఓకే, సంక్షేమ యంత్రాంగం 330 నుంచి 342. ఇందులో ఏమున్నాయి మరి? సంక్షేమ యంత్రాంగం అంటే ఏంటది? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు లోక్సభలో, రాజ్యసభలో, అసెంబ్లీలో, అండ్ ఆంగ్లో ఇండియన్స్కి రిజర్వేషన్లు, ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయండి సంక్షేమ యంత్రాంగంలో. ఎన్ని అయిపోయాయి మనకి? 16 అయిపోయాయి.
నెక్స్ట్ వచ్చేసి 17 వచ్చేసి అధికార భాషలు. ఆర్టికల్ 343 నుంచి స్టార్ట్ అవుతుందండి. అధికార భాషలు 343 నుంచి 351 వరకు. ఓకేనా? అధికార భాషలు అంటే ఏంటది? కేంద్ర రాష్ట్రాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఏ భాషలో నడవాలి అండ్ పార్లమెంట్లో అధికార భాష ఏమి ఉండాలి, దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉంటాయి. ఓకేనా? 17 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 18 ఎమర్జెన్సీ గురించి చెప్తుందండి. అత్యవసర అధికారాలు ఇవి. ఎమర్జెన్సీ గురించి చెప్తుంది. 352 నుంచి 360 వరకు అండి ఆర్టికల్స్. ఓకేనా? 352 ఏం చెప్తుంది మరి? జాతీయ అత్యవసర పరిస్థితి. 356 రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఓకేనా? మూడు రకాలైన అత్యవసర పరిస్థితులు ఉన్నాయి మనకి. జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన, దీన్నే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటాం. ఓకే, 18 ఇది. నెక్స్ట్ వచ్చేసి 19లో ఏమున్నాయి మరి? 361 నుంచి స్టార్ట్ అవుతుందండి. మినహాయింపులు ఇందులో 361 నుంచి 367 వరకు మినహాయింపులు. 361 నుంచి 367 మినహాయింపులు అంటే ఏంది మరి? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరి సమానులని చెప్తుంది. కానీ గవర్నరు, రాష్ట్రపతి లాంటి వాళ్ళకి, ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళకి కొన్ని మినహాయింపులు ఉంటాయి కదా, వాటి గురించి చెప్తుంది 361 ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి 20వ భాగం, రాజ్యాంగం 20వ భాగము రాజ్యాంగ సవరణ గురించి చెప్తుందండి. ఆర్టికల్ వచ్చేసి 368. ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ విధానం ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? రాజ్యాంగ సవరణ దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాం. 368 ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి 21లో ఏమున్నాయి? నెక్స్ట్ వచ్చేసి 21లో ఏమున్నాయి? 21లో తాత్కాలిక ప్రత్యేక రక్షణలు అని ఉంటుంది. తాత్కాలిక ప్రత్యేక రక్షణలు 369 నుంచి 392 వరకు అండి ఆర్టికల్స్. ఓకేనా? ఇందులోనే కదా మనకి ఆర్టికల్ 370 ఉంది, జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక అధికారాలు. 370 ఇటీవల రద్దు చేసుకున్నాం. చూడండి, స్టార్టింగ్లోనే మనం దాన్ని ఎక్కడ పెట్టుకున్నాం? తాత్కాలికమైన పార్ట్లో పెట్టుకున్నాం 370. అందుకని ఇప్పుడు రద్దు చేసుకున్నాం. తాత్కాలిక ప్రత్యేక రక్షణలు 21వ పార్ట్ అది. ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇందులో 371D అండ్ E ఉంటాయండి ఆర్టికల్స్. నెక్స్ట్ వచ్చేసి 22 వచ్చేసి 393 నుంచి 395 ఆర్టికల్స్. ఇదేంటంటే రాజ్యాంగ తర్జుమా, రాజ్యాంగాన్ని హిందీలోకి తర్జుమా చేయాలని చెప్పేసి చెప్తుందండి. ఇది మన రాజ్యాంగం యొక్క పార్ట్స్, 22 పార్ట్స్. కోల్డ్ ఏం అవసరం లేదు, గుర్తుపెట్టుకోవచ్చు. 1కి 2 సార్లు చదవండి, 1కి 2 సార్లు చదవండి, గుర్తుంటుంది.
ఒకరికి ఒకసారికి వస్తుంది, ఇంకొకరికి 2 సార్లకు వస్తుంది, ఇంకొకరికి 3 సార్లకు వస్తుంది. మొత్తానికి రావాల్సిందే. ఓకేనా? చదవండి, వస్తుంది. బాయ్. థ్యాంక్ యూ టు ఆల్.